శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, తూర్పు గోపుర నిర్మాణం, అన్విటి మండపం తదితర పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రతిపాదనలు, జిల్లా మంత్రులు సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన 150 కోట్లకు అదనంగా ఇటీవల 99.40 కోట్లు విడుదల కావడంతో పనులను మరింత వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో ఇప్పటి వరకు సుమారు 55% పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించినట్లు, తూర్పు గోపురాన్ని సుమారు 95 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్నామని, ఇందుకు అవసరమైన కృష్ణశిలలను దశల వారీగా సమీకరిస్తున్నామని చెప్పారు. మిగిలిన శిలలను కూడా త్వరితగతిన తెప్పించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు, వారి ఆలోచన మేరకు, దేవాదాయ శాఖ మంత్రివర్యుల యొక్క ప్రతిపాదనతోటి, జిల్లాకు సంబంధించిన మంత్రులు సహకారంతో ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల యొక్క తీరుతెన్నుల్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. గత 10 రోజుల క్రితం గతంలో మంజూరు కాబడినటువంటి 150 కోట్లకు అదనంగా మరో 99 కోట్ల 40 లక్షలు మంజూరు చేసిన సందర్భంలో వేగవంతంగా త్వరితగతిన ఈ పనులను పూర్తి చేసేటువంటి క్రమంలో ఎక్కడెక్కడ ఏ పనులు ఉన్నాయని చెప్పని ఈరోజు ఆర్కిటెక్ట్ ద్వారా, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల ద్వారా, ఈవో గారితో పాటు ఇంజనీరింగ్ అధికారులు, ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన అధికారులు, పూజారులు, ప్రధానాచారులకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన ఉద్యోగులు అందరం కూడా ఒక పరిశీలన జరిపినటువంటి క్రమంలో ఇప్పటి వరకు 55% పనులు పూర్తవుతున్నట్టుగా అధికారుల ద్వారా వచ్చినటువంటి సందర్భం. మిగతా పనులు పూర్తయ్యే క్రమంలో అన్విటి మండపానికి సంబంధించిన 20 ఫీట్ల పైన మనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 24 ఫీట్లు చేసుకునేటువంటి క్రమం. ఆ తర్వాత ఇక్కడ తూర్పు గోపురానికి సంబంధించినటువంటి సుమారు 95 ఫీట్లతో భారీగా నిర్మాణం చేసుకున్నటువంటి ఏదైతే ఈ క్రమంలో 4,80,000 కృష్ణశిలల క్యూబిక్ ఫీట్స్కు అవసరమని చెప్పిన క్రమంలో ఇక్కడ 80,000 క్యూబిక్ ఫీట్స్ కృష్ణశిలలు ఈ తూర్పు గోపురానికి అవసరం ఉందంటే ఇప్పటికీ 14వ అంతస్తు వరకు కూడా కృష్ణశిలలు వచ్చినాయి. వాటికి సంబంధించిన పనులు ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. మిగతా వాటికి కూడా కృష్ణశిలలు ఆర్డర్ ఇచ్చి వాటిని కూడా తెప్పించి వీలైనంత తొందరలో రాజన్న ఆలయంలో భక్తులకు శీఘ్రంగా స్వామివారి దర్శనం కలిగే భాగ్యాన్ని కల్పించాలని చెప్పిన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా వేరే రాజన్న ఆలయం పైన ఎక్కడ దాకా వచ్చింది అనేటువంటిది కూడా వారు ప్రతిసారి అడిగేటువంటి సందర్భం. అదేవిధంగా టూరిజం శాఖ ద్వారా 12 కోట్లతో ఇంచుమించు 12 కోట్ల పైచీలకుతో ఈరోజు నిర్మాణం చేసుకున్నటువంటి ఆ టూరిజానికి సంబంధించినటువంటి పార్కులు కూడా మొన్న 3 మంత్రులు, పెద్ద తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్డు లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా కూడా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఒకటి తర్వాత ఒకటి. ముందే మేము చెప్పినాం, వేములవాడ పట్టణము, దేవాలయం 2 కన్నులుగా 2 ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని. గుడి ముందు కూడా 47 కోట్ల రూపాయలు నిధులు రావడం, అక్కడ కూడా 80 ఫీట్లతో రోడ్డు శరవేగంగా జరుగుతున్నటువంటి సందర్భం. బద్దిపోచమ్మ ఆలయం కూడా ఇంచుమించు 10 కోట్ల రూపాయలతో అక్కడ కూడా నిర్మాణం చేస్తూ రాజన్న సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులలో 60% మంది భక్తులు బద్దిపోచమ్మ తల్లికి బోనం సమర్పించుకుపోయేటువంటి ఆనవాయితీ పెరిగిపోతున్న పట్టణంలో ప్రతి కుటుంబం కూడా బద్దిపోచమ్మ దగ్గర బోనం సమర్పించుకున్న క్రమంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా అక్కడ కూడా ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ ఒకసారి పనులను పర్యవేక్షించడం జరిగింది. తదుపరి శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి మరోసారి కలిసి ఇప్పుడు జరిగినటువంటి విస్తీర్ణంలో జరిగిన అభివృద్ధి పనులు ఈ 55% వరకు ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది వారికి చూపెట్టి వారి ద్వారా మిగతా పనులను కూడా ఏ విధంగా చేయాలని చెప్పనేది, విమాన గోపురానికి సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే ఇతర అంశాలన్నీ కూడా ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పని వారి ద్వారా మరొకసారి అనుమతులు తీసుకొని రావడానికి కోసం, వెళ్ళడానికి కోసం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం. ఇటీవల ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఓఎస్డీ గారి దగ్గర ఒక సమావేశం జరిగింది. కొండా సురేఖ మేడం దేవాదాయ శాఖ మంత్రి గారి సన్నిధిలో కూడా ఒక మీటింగ్ జరిగింది. ఇక్కడ అంటే బాసర నుంచి భద్రాచలం వరకు కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించే క్రమంలో
ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి దేవాలయ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించే క్రమంలో రాజన్న ఆలయాని కోసం కూడా ప్రత్యేక దృష్టి పెట్టే క్రమంలో ఇప్పటి వరకు 60 లక్షలు తక్కువ అంటే 249 కోట్ల 40 లక్షల రూపాయలు నిధులు విడుదలైన క్రమంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాబో రోజుల్లో వీటిని పూర్తిగా చేసుకొని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసే కార్యక్రమం